హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ మను. సో ఈరోజు వీడియో వచ్చేసి నెక్లెస్ రోడ్లో పీపుల్ ప్లాజాలో జరిగినటువంటి 15th గ్రాండ్ నర్సరీ మేళాని చూపించబోతున్నాను. నర్సరీ అంటే మొక్కలు ఒక్కటే అవైలబుల్గా ఉంటాయి అనుకోకండి. సో ఇక్కడ మొక్కలతో పాటు మొక్కలకు సంబంధించిన ప్రతి ఒక్కటి అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నర్సరీలోకి వెళ్ళగానే ప్రతి ఒక్కరిని ఈ చామంతి పూలు అనేవి బాగా అట్రాక్ట్ చేశాయి. ఇంత చిన్న కుండీల్లో ఇన్ని ఫ్లవర్స్ అంటే నేనైతే ఎప్పుడూ చూడలేదు. సో వీటిల్లో కూడా చాలా సైజెస్ అనేవి ఉన్నాయి. వీటిల్లో ఇంకాస్త చిన్నవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి ఈ చామంతి పూలు ఇంకొంచెం చిన్న సైజులో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే రోజ్ ఫ్లవర్స్, పేపర్ ఫ్లవర్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ చామంతి పూలు వచ్చేసి మనకు రెగ్యులర్గా బయట దొరుకుతూ ఉంటాయి కదా చిన్న కుండీల్లో. సో అవి ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కూడా చాలా డిఫరెంట్ కలర్స్లో చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవి తమలపాకు మొక్కలు అనమాట. సో అలాగే ఇక్కడ టొమాటో మొక్కలు కూడా ఉన్నాయి. చూసారా చిన్న చిన్న మొక్కలకే ఎన్ని టమాటాలు అనేవి ఉన్నాయో. సో ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అనమాట. ప్రతి ఒక్క మొక్కకి 1-2 పచ్చిమిర్చి అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఇదే స్టాల్లోనే మనకు చామంతి పూలు అనేవి ఇంకొంచెం చిన్న సైజులో, అలాగే కొంచెం ఫ్లవర్స్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ స్టాల్లో వచ్చేసి మనకు రోజ్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. సో వీటితో పాటు ఇక్కడ మనకు మనీ ప్లాంట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనీ ప్లాంట్ లాగా మనకు కొంచెం అల్లుకొని పోతాయి కదా. సో అలాంటి టైప్ మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసి మనకు లేడీస్కి అనేవి ఈ స్టాల్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్టాల్లో మనకు బ్రింగ్రాజ్, అలాగే ఇండిగో ప్లాంట్స్ అనే ఇలా వట్టివేరు ఇలా చాలా రకాల మొక్కలు అనేవి ఉన్నాయి. సో హెయిర్కే కాదు, మన హెల్త్కి సంబంధించిన ప్లాంట్స్ అనేవి కూడా ఈ స్టాల్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి షో ప్లాంట్స్ అనమాట. సో ఇవి కూడా మనకు చాలా బాగున్నాయి. చూసారా ఇక్కడ మనకు స్టాండ్స్ కూడా మనకు చాలా రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడే 3-4 స్టాల్స్లో మనకు ఈ స్టాండ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బట్ మనం కాస్ట్ అనేది మనం చూసుకొని కొనాలన్నమాట. సో ఒక స్టాల్లో ఉన్న స్టాండ్స్కి ఇంకొక స్టాల్లో ఉన్న స్టాండ్స్కి ప్రైస్లో అలాగే క్వాలిటీలో కూడా డిఫరెన్స్ అనేది చాలా ఉంది. మనకు నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి ఇక్కడ డెకరేటివ్ పాట్స్ అనేవి మనకు చాలా బాగున్నాయి. చూసారా ఇక్కడ గర్ల్ పాట్స్, అలాగే చిన్న బాయ్ పాట్, అలాగే యానిమల్ పాట్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. సో ఈ స్టాల్లో వచ్చేసి మనకు మెటల్, సిరామిక్, వుడ్, ప్లాస్టిక్ ఇలా చాలా టైప్స్లో పాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసి మనకు ఫుడ్ ఐటమ్స్ అనమాట. బీట్రూట్ బొబ్బట్లు, కాకరకాయ చిప్స్ ఇలా మనకు రెగ్యులర్గా బయట దొరికేవే అన్నమాట ఇవి. సో ఇక్కడ ఈ స్టాల్ వచ్చేసి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ స్టాల్లో మనకు కుంకుడుకాయలు, శీకాకాయలు, కుంకుడుకాయ పౌడరు, శీకాకాయ పౌడరు, మందార పూల పౌడర్, ఉసిరికాయ పొడి, గుంటగరగరాకు పౌడర్ ఇలా చాలా రకాల పౌడర్లు అనేవి మనకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి మనకు ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. చూసారా ఇక్కడ చిన్న మొక్కకి ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయో. కొన్ని యూట్యూబ్ వీడియోస్లో వచ్చేసి ఇలాంటి ప్లాంట్స్ అనేవి కనిపిస్తాయి. బట్ నేను అవి చూసి వాటిని అంటించారేమో అనుకున్నా. బట్ ఇక్కడ చూస్తే నాకు ఇవి రియల్ అని అప్పుడు అర్థమైంది.
ఇక్కడ మనకు నెక్స్ట్ స్టాల్ వచ్చేసి టెర్రకోటా పాట్స్. మనకు వీటిలో కూడా చాలా టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. చూసారా ఇక్కడ ఇవి చాలా మినీ పాట్స్ అన్నమాట. ఈ మినీ పాట్స్లో కూడా మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు నెక్స్ట్ స్టాల్ వచ్చేసి రైస్ అన్నమాట. ఈ రైస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, చిట్టి ముత్యాలు ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ స్టాల్ వచ్చేసి హెర్బల్ టీ. సో ఈ హెర్బల్ టీ మా వాడికి బాగా నచ్చేసింది. సో 2 కప్స్ వరకు తాగేశాడు. ఈ ఇన్స్టాంట్ హెర్బల్ టీ అనేది ఎంతవరకు యూస్ఫుల్లో తెలియదు కానీ టీ అయితే చాలా బాగున్నాయి. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ మనకు ఈ స్టాల్లో వచ్చేసి మనకు చిట్టి గులాబీలు, అలాగే నార్మల్ రోజ్ ఫ్లవర్స్, అలాగే లోటస్ ఫ్లవర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకైతే మనం ఈ లోటస్ ప్లాంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఈ స్టాల్లో వచ్చేసి గెర్బెరా ప్లాంట్స్ అన్నమాట. ఈ ఫ్లవర్స్ని మనం ఎక్కువగా డెకరేషన్లో యూస్ చేస్తాము. సో ఇవి కూడా మనకు చాలానే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకు నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసి మనకి ఇక్కడ స్టాండ్స్తో పాటు ఇక్కడ మనకు క్యాస్ట్ ఐరన్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ క్యాస్ట్ ఐరన్లో వచ్చేసి మనకు కడాయి ప్యాన్, ఫ్రై ప్యాన్ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. సో ఇవైతే ప్రైస్ వచ్చేసి రీజనబుల్గానే అనిపించాయి. దోశ ప్యాన్, పొంగడాల ప్యాన్ ఇలా అన్నీ మనకు అన్ని సైజెస్లో వచ్చేసి అవైలబుల్గా ఉన్నాయి. సో మనకు నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసి మొక్కలు అలాగే ఫ్లవర్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఇక్కడ ఈ ఎరువులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మ్యాక్సిమం అన్ని స్టాల్స్ అనేవి నేను ఈ వీడియోలో చూపించేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి.